పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల నుంచి మాచర్లకు వస్తున్న వాహనాలను జల్లెడ పడుతున్నారు. సీనియర్ పోలీస్ అధికారులతో ఐజీ త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పల్నాడులో 2000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. మరోవైపు గురజాల ఎమ్మెల్యేతో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ఇంకా షాపులు క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ లో. కృష్ణ, ఎట్లాంటి పరిస్థితి కొనసాగుతోంది? అక్కడ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు? కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ ఉదయశ్రీ. అంటే హౌస్ అరెస్టులు అంటే కీలకమైన నాయకులు ఎవరైతే పల్నాడు ప్రాంతంలో ఉన్నారో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎందుకంటే ఒక నాయకుడు బయటకు వచ్చాడంటే అతని చుట్టూ కనీసం 20-30 మంది పోగేస్తుంటారు. ఒకరి మీద ఒకళ్ళు రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి. నిన్న అదే సమస్య అయితే జరిగింది. నిన్న గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా వైసీపీ నాయకుల మీద దాడులు జరగడం, ఆ తర్వాత టీడీపీ నాయకుల మీద దాడులు జరగడం. సో కారంపూడి లాంటి ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ వర్గాలు రాళ్లు దాడులు చేసుకోవడం ఘటనలు జరిగినాయి. సో ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టులు అయితే చేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పట్టణంలో ఉన్నాం. ఎక్కడా ఒక్క షాపు కూడా తీసి లేదు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అరకొరగా తీసినటువంటి షాపులు ఏమన్నా ఉంటే కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవచ్చు, లేదంటే షాపుల మీద రాళ్లు విసిరే అవకాశం కూడా ఉందనేటువంటి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఉన్న అన్ని షాపులను కూడా దాదాపుగా మూసివేయాలి. సాయంత్రం నుంచి అయితే అసలు పూర్తి స్థాయిలో షాపులు తీయొద్దు, 6 గంటలు దాటిన తర్వాత అనేది మాత్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ రేంజ్ ఐజీ త్రిపాఠి స్వయంగా రంగంలో దిగి మాచర్ల పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కలయి తిరుగుతూ ఉన్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మాప్గా తయారైతే ప్రజలు లేదా కార్యకర్తలు మళ్లీ లేనిపోయిన సమస్యలు వస్తాయి, హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముగ్గురికి మించి ఎవరిని కూడా బయట తిరగవద్దు అని ఇప్పటికే పోలీస్ శాఖ అనేకసార్లు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మాచర్ల ప్రాంతం మొత్తం కూడా అప్రకటిత కర్ఫ్యూగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి అరకొరగా తీసినటువంటి ఈ టిఫిన్ స్టాల్స్ కావచ్చు, లేదా టీ స్టాల్స్ కావచ్చు, వాటిని కూడా క్లోజ్ చేయించేటువంటి పని పోలీసులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే టిఫిన్ సెంటర్లు కానీ, టీ సెంటర్లు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మంది అక్కడికి వచ్చి అక్కడ లేని అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ జరుగుతున్నటువంటి ఆలోచనతో పోలీస్ శాఖ వీటన్నిటి కూడా క్లోజ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పల్నాడు నియోజకవర్గంలోని పల్నాడు ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలు, ఇప్పుడు సత్తెనపల్లి దగ్గర నుంచి గురజాల, పెదకూరపాడు, వినుకొండ, అదేవిధంగా ఇక్కడ మాచర్ల, ఈ మొత్తం నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలని కీలకమైన నియోజకవర్గాలుగా, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ముందే గుర్తించినటువంటి ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను వినియోగించింది. అయినప్పటికీ కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాలు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఘర్షణలకు దిగారు, రాళ్లతో దాడులు చేసుకున్నారు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించడానికి, పరిస్థితి మళ్లీ పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకురావడానికి ఇక్కడ ఉన్నతాధికారుల నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు రంగప్రవేశం చేశాయి. 2000 మందికి పైగా పోలీస్ బలగాలు పల్నాడు జిల్లాలో మకాం వేసి ఉన్నటువంటి పరిస్థితి. సో కేంద్ర బలగాలు కూడా 800 మందికి పైగా కేంద్ర బలగాలు కూడా మోహరించి ఉన్న పరిస్థితి. బయట ప్రాంతాల నుంచి ఎవరైనా సరే వస్తున్నటువంటి నేపథ్యంలో వాహనాలని క్షుణ్ణంగా తనిఖీ చేయటం, దాంట్లో ఏమన్నా మారణాయుధాలు కానీ ఇతరత్ర అనుమానిత వస్తువులు కానీ ఉంటే వాటిని తనిఖీలు చేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆటోలు, బస్సులు, లారీలు, కార్లు, ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ వాహనాన్నైనా సరే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు నాయకులను కూడా హౌస్ అరెస్టులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పల్నాడు ప్రాంతంలో ఒకంత పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి పూర్తి స్థాయిలో పల్నాడు ప్రాంతంలోని శాంతి భద్రతలను తమ అదుపులో తీసుకుంటామనేది పోలీస్ శాఖ స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి ఉదయం మాచర్ల ప్రాంతంలో ఐజీ నేతృత్వంలో అధికారుల భేటీ జరిగింది, అధికారుల సమావేశం జరిగింది. పల్నాడు ప్రాంతంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఘర్షణలను
అడ్డుకునేందుకు చేయాల్సినటువంటి వ్యూహాలను అమలు చేయాల్సినటువంటి వ్యూహాలను కూడా పోలీస్ శాఖ ఉదయం నుంచి సమావేశమై ఆ తర్వాత చర్చించింది. ఆ తర్వాత నేరుగా ఐజీ మాచర్ల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో రంగప్రవేశం చేసి అక్కడ నేరుగా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్లో తిరగటం, కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అయితే చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా ఘర్షణలు అయితే జరగలేదు. ఇదే పరిస్థితిని మరొక 2 రోజులు కంటిన్యూ చేసి ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగేంత వరకు కూడా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను అదుపులో ఉంచుతామనేది ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.